హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది రాబోతుంది. ఈ ఫైనల్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి కొంతమంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. అలానే ముఖ్యంగా ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లోన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అడుగుతున్నారండి. ఒకేసారి అమౌంట్ అనేది విడుదల చేసేస్తారా, లేదా దశల వారీగా అమౌంట్ అనేది విడుదల చేస్తారా, సో అనే వివరాలు అయితే అడిగారనమాట కొంతమంది. సో వారందరికీ కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఈ సమాచారం మీలాగే ఎవరైనా ఈ రకమైన డౌట్స్తో కనుక చూస్తున్నట్లయితే వారికి ఉపయోగపడుతుంది. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో డైలీ కూడా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఏదో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అవుతూనే ఉందన్నమాట న్యూస్ పేపర్లలో. సో వాటన్నిటినీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పెడుతున్నాను. మీరు డైలీ కూడా ఫాలోఅప్ చేసుకోవాలనుకుంటే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. సో ఇక వివరాల్లోకి అయితే వచ్చేద్దాం. సో రాజీవ్ యువ వికాసం పథకం అనేది 5 లక్షల మందికి అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇందులో మొదటి ప్రయారిటీ అనేది 50,000 రూపాయల లోన్ ఎవరైతే దరఖాస్తులు చేసుకుని ఉన్నారో సో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలానే తర్వాత వెంటనే కూడా 1,00,000 రూపాయల లోన్స్కి ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో సో వారికైతే ఇస్తామని చెప్పని సో మనకి ఇక్కడ బట్టి విక్రమార్క గారు అయితే క్లియర్ చేశారు, అంటే చెప్పారనమాట. అయితే ముందుగా 50,000 రూపాయల లోను, 1,00,000 రూపాయల లోన్ ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కనుక ఆన్లైన్లో అవైలబుల్లోకి వస్తే సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, తెలంగాణ OBMMS అనే వెబ్సైట్లోనే అందుబాటులోకి అయితే తీసుకువస్తారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ వెబ్ పేజ్లో మీకు షేర్ చేస్తున్నాను, చూడవచ్చు. ఇక్కడ మనకు ఎలాంటి ఈ యొక్క ఆన్లైన్ ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకునేందుకు ఎలాంటి బటన్స్ కానివ్వండి, లింక్స్ కానివ్వండి ఏమీ లేవు. సో కాబట్టి మనకు ఒకవేళ విడుదలైతే ఈ యొక్క వెబ్ పేజ్లోనే విడుదలైతే అవుతుంది. సో లేనటువంటి పరిస్థితిలో ఎలా తెలుసుకోవాలంటే మీ యొక్క MPDO ఆఫీస్కి అయితే ముందుగా లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది వస్తుంది. తర్వాత మీ యొక్క గ్రామ పంచాయతీలకి అయితే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది పంపిస్తారు. తర్వాత మిమ్మల్ని కాల్ చేసి పిలుస్తారనమాట. సో ఇలా మీరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పడం జరుగుతుంది. లేదా ఏదైనా సమాచారము ఈ విధంగా లిస్టులు అనేటివి వచ్చేసి ఉన్నాయి, పేర్లు అనేటివి వచ్చేసి ఉన్నాయి, మీ యొక్క సచివాలయం మీ యొక్క పంచాయతీలో చూసుకోండి, ఇలా ఏమైనా చెప్పినప్పుడు నేను తప్పకుండా వీడియోని చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మాత్రమే మనము లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకోగలము. ఇకపోతే ఈ మధ్య చాలా వార్తలు అనేటివి చూసాం సిబిల్ స్కోర్ మీద. ఇక్కడ మనకు వచ్చేటువంటి ఎలిజిబుల్ లిస్ట్ని ప్రామాణికంగా చూసుకున్నట్లయితే సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని లిస్ట్ అప్డేట్ చేశారా, లేకపోతే సిబిల్ స్కోర్ లేకున్నా కానీ లబ్ధిదారులను సెలెక్ట్ చేసుకున్నారా అనేది తెలియాల్సి అయితే ఉంటుంది. సో ఈ సిబిల్ స్కోర్ మీద అయితే గతంలో చాలా వార్తలు అనేటివి చూసాం. ఉండాలని ఒకవైపు, ఉండకూడదని ఒకవైపు, ఇలా గందరగోళంగా అయితే సృష్టించారనమాట. దీనికి సంబంధించి మొత్తానికి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ నెల 1వ తేదీన, అంటే ఆదివారం లోపలైతే ఖచ్చితంగా మనకు, అంటే 30, 31 తేదీల్లో, అంటే మనకు ఈరోజు లేదా రేపు ఖచ్చితంగా అయితే లిస్ట్ అనేది అవైలబుల్లోకి అయితే వస్తుంది. తప్పకుండా ఏదో ఒక సమాచారం ఖచ్చితంగా న్యూస్ పేపర్లలో పబ్లిష్ అవుతుంది. నేను తప్పకుండా మీకు వీడియో అనేది చేస్తాను. సో ఆన్లైన్లో లిస్ట్ అనేది రిలీజ్ అయితే మనకి ఈ వెబ్ పేజ్లోనే చూసుకోవాలి. సో ఈ విధంగా మాత్రమే లిస్టులు పేర్లు అనేది మీకు వచ్చిందా లేదనేది తెలుసుకునే విధానం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండి, లోన్ గురించి అడుగుతున్నారు ఎక్కువ మంది. సో లోన్ అమౌంట్ ఒకేసారి విడుదల చేస్తారా అని చెప్పని అడుగుతున్నారు. సో అమౌంట్ అనేది ఒకేసారి విడుదల చేస్తారు. కాకపోతే ఇక్కడ 50% ఆఫ్ ది అమౌంట్ అనేది, అంటే 50% అమౌంట్ అనేది హోల్డ్లో పెడతారనమాట. ఎందుకు హోల్డ్లో పెడతారంటే మీరు యూనిట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారా లేదా అనే దాని మీద సో ఈ యొక్క కమిటీ అనేది ఒకటి ఉంటుందన్నమాట, ఎంక్వైరీ కమిటీ. సో వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేసుకోవడం, ఇలా ప్రతి నెల కూడా, లేదా 6 నెలలకు ఒకసారి, లేదా 3 నెలలకు ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇతను వర్క్ కరెక్ట్గా చేసుకుంటున్నాడు, యూనిట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాడని వాళ్ళు గమనించితేనే రిమైనింగ్ అమౌంట్, అంటే రెండో దశ రిమైనింగ్ 50% అమౌంట్ అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం అమౌంట్ ఒకేసారి విడుదల చేస్తారు. కాకపోతే సమ్ అమౌంట్ 50% ఆఫ్ ది అమౌంట్ వచ్చేసి కెప్ చేస్తుంది అనమాట, అంటే హోల్డ్ చేసి పెడుతుంది అనమాట. ఇది మాత్రం వాస్తవం. 2 దశల్లో అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పి గతంలో బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు, ఓకేనా. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ లోన్ అమౌంట్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్సిడీ గురించి మాట్లాడాలి. సో సబ్సిడీ గురించి ఏ విధంగా ఉన్నాయంటే 50,000 రూపాయల లోన్స్కి సంబంధించి మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు.
సో మీకు సంబంధించి సబ్సిడీ మొత్తం అమౌంట్ ఒకేసారి బ్యాంక్ ద్వారా అయితే మీ ఖాతాలకు చేరుతుంది. ఇకపోతే ₹1,00,000 లోన్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ 90,000 రూపాయలు అనేటివి మీకు రావడం జరుగుతుందన్నమాట. ఇందులో కేవలము 10% మాత్రమే మనం పే చేసుకోవాలి లోన్ రూపంలో 10,000 రూపాయలని. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో వీటి మీద నేను మీకు సపరేట్గా వీడియో అనేది చేస్తాను. ఈ యొక్క లోన్ అమౌంట్ ఎంత వస్తుంది, దానికి సబ్సిడీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇప్పటికే వీడియో అనేది లెంతీగా అయితే వెళ్ళిపోయింది. సో ఈ వీడియోలో నేను మీకు 2 డౌట్లు అనేవి క్లియర్ చేశాను. ఒకటి, లబ్ధిదారుల లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, లోన్ అమౌంట్ ఎన్ని దశల్లో విడుదలవుతుంది. ఇక్కడ వరకు క్లియర్. ముందుగా అయితే 50,000 రూపాయల లోను, ₹1,00,000 లోన్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత అక్టోబర్ 2వ తేదీ లోపల రిమైనింగ్ ₹2,00,000 లోన్స్, ₹4,00,000 లోన్స్ అనేటివి విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అయితే సమాచారం అయితే ఉందండి ఫ్రెండ్స్. మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.